వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. పోలీస్ గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్న డాక్టర్ సందీప్. సోషలిస్టు కమ్యూనిస్టు పితామహుడు కార్ల్ మార్క్స్ అన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. చౌటుప్పల్లో సర్వీస్ రోడ్ అవకతవకలు, అక్రమ నిర్మాణాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా. గుట్టలో ఉన్న చండీశ్వర భవనం పేరుతో తమ సొంత భవనాలను నిర్మించుకున్నామని చెప్పడం సరైంది కాదన్న రాములు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 113వ నేత్రదాన స్వీకరణ. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. 1.36 కేజీల గంజాయి పట్టివేత, 2.5 లక్షల బైక్, 1.5 లక్షల ఫోన్ స్వాధీనం. బీహార్ కూలీలు, రైతులు, వ్యాపారస్తులకు నమ్మకంగా ఉండి పనిచేయాలన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని సన్మానించిన బీహార్ అమ్మాలీలు. ఘనంగా ఆవుల రామన్న యాదవ్ 3వ వర్ధంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లలో అనర్హులు రాకుండా మండల ప్రత్యేక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫిర్యాదులను స్వీకరించారు. ఇదివరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం పొందిన వారికి తిరిగి రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హత ఉండదని స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాస పథకం లక్ష్యాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ వారాంతరానికి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించిన ధర్తీ ఆబా యోజన పథకం ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో పంపించాలని ఆదేశించారు. ఈ నెల 12న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శిస్తున్న దృష్ట్యా బుద్ధవనం, విజయ విహార్ల వద్ద శానిటేషన్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని పంచాయతీ అధికారిని ఆదేశించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా ఆహ్వానం పలకాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ను ఆదేశించారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పునరుద్ఘాటించారు. ప్రత్యేకించి ఎండలో పనిచేసే వారికి సౌకర్యాలను కల్పించడంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. పనిచేసే చోట నీడ, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని తెలిపారు. నీట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు గాను సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. కాగా సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ఈ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ అప్పటికప్పుడే కొన్ని పరిష్కరించగా మరికొన్నింటిని సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారానికి పంపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు 4,47,500 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అందజేశారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో
వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే 1000 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ఇచ్చిందని, కానీ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరమని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు చికిత్స కోసం తమను సంప్రదిస్తే ఈ పథకం ద్వారా సహాయం చేస్తామని అన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా నిధుల విడుదలకు సహకరించిన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డికి ధన్యవాదాలు పటేల్ రమేష్ రెడ్డి తెలియజేశారు. అమ్మా ఇటు చూడమ్మా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు 11 మందికి 4,47,500 రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు మరి శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు ఒక సైడు రాజీవ్ ఆరోగ్యశ్రీ భద్రత కల్పిస్తూ 10 లక్షల రూపాయల వరకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తూ, ఇంకా ఏదైతే జబ్బులు అందులో కవర్ కావో ఆ జబ్బుల గురించి మరి బాధితులు హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేసిన సందర్భంలో వారికి కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మరి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఈ పేదవాళ్లకు ఆర్థిక ఇబ్బంది, కొంత భారాన్ని ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు మరి నిధుల్ని కూడా శాంక్షన్ చేస్తుంది. గత 6 నెలల్లో సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి మరి 16,89,500 రూపాయలు, దాదాపుగా 37 మంది లబ్ధిదారులకు దీని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఎవరైతే దీనికి అర్హత ఉంటారో వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా ఆ బిల్స్ తీసుకొని వస్తే మరి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన బిల్స్ని అన్నిటిని కూడా మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్యంగా మా జిల్లా మంత్రి గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో, ముఖ్యంగా మా యువ నాయకులు పార్లమెంట్ సభ్యులైన రఘువీర్ రెడ్డి గారి సహకారంతో మరి ముఖ్యమంత్రి సహాయ నిధి వీటిని మేము లబ్ధిదారులకు ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు
35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు. బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాగే డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమం ద్వారా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు సలహాలు, సమస్యలు పరిష్కరించబడును. ఎవరైనా బాధితులు సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 కానీ www.cybercrime.government.in కానీ సమాచారం అందించాలని కోరారు. ప్రతి సోమవారం 11 గంటల నుండి 2 గంటల వరకు సైబర్ బాధితుల కొరకు డయల్ యువర్ సైబర్ నేస్తం అనే కార్యక్రమం ఉంటుందని, మీ సమస్యలు తెలుసుకున్నటకు ఫోన్ నంబర్ 8712658079 కాల్ చేయగలరని తెలిపారు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ASWO ఆధ్వర్యంలో పుట్ట వెంకన్న సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని డాక్టర్ సందీప్ పేర్కొన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్వన్ సాయి హాస్పిటల్ డాక్టర్ సందీప్ కుమార్ కజ్జం మాట్లాడుతూ, నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి పుట్ట వెంకన్న సహకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వన్ సాయి హాస్పిటల్ డాక్టర్ సందీప్ కుమార్ కజ్జం, వారి కుమారుడు విశ్వన్ సాయి, రామగిరి అయ్యప్ప గుడి గురుస్వామి కలిషన్ అశోక్, పుట్ట వెంకన్న, రూరల్ పోలీస్ స్టేషన్ జమీందారు పోతురాజు సురేష్, లెన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ, చిన్న వయసులో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ASWO టీంని అభినందించారు. కలిషన్ అశోక్ మాట్లాడుతూ, ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ASWO చైర్మన్ యాదగిరి గౌడ్ నా శిష్యుడు కావడం నాకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఇలాగే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆశీర్వదించారు. పుట్ట వెంకన్న మాట్లాడుతూ, మజ్జిగ పంపిణీ అవకాశం వరుసగా 2వ వారం కూడా నాకే ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచర్ల రఘురామరెడ్డి, పాలకూరి నరసింహగౌడ్, చెర్లపల్లి అశోక్, కట్టబోయిన సంజీవ యాదవ్, మై విలేజ్ డాబా ప్రొప్రైటర్ వీరేష్, రమేష్, మహమ్మద్ జానీ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ రోడ్లో గల స్థానిక వివేకానంద స్టాచ్యూ దగ్గర అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినాము. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎండ తీవ్రత దాహర్తి తీర్చడానికి ప్రతిరోజు మంచినీరు, అదేవిధంగా అమ్మ స్వచ్ఛంద సంస్థ వారు నన్ను ఈ వారం మజ్జిగ పంపిణీకి ఎంచుకున్నందుకు వారందరికీ, వారి టీం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలానే మంచి కార్యక్రమాలు వీళ్ళ టీము నల్గొండ వ్యాప్తంగా వీళ్ళు ఈ సంవత్సరం ఇక్కడ స్థాపించారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఒక 4-5 బ్రాంచీల యాదగిరి అధ్యక్ష హయాంలో వీళ్ళందరూ పనిచేసి నల్గొండ టౌన్లో మంచి పేరు తెచ్చుకోవాలని అమ్మ స్వచ్ఛంద సంస్థ సేవా కమిటీకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ అమ్మా లైన్లో నిలబడ్డా లైన్ ఉంటుంది.
పళ్ళు పక్కా పెట్టింది లైన్ ఈరోజు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రతి వారం మజ్జిగ పంపిణీతో పాటు నిత్యం ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వేడిలో పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ సభ్యులకు మజ్జిగ ప్యాకెట్లను కూడా పంచుకోవడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ సందీప్ అన్న చెప్పినట్టు సేవ చేయడం ఎంతో భాగ్యం. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థకు మనం అందరం కూడా తోడ్పాటుగా వారి వెంట ఉండి ఇలాంటి కార్యక్రమాలు జరపాలి. అలాగే పుట్ట వెంకన్న గారు ఇక్కడ వారం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. వారు లయన్స్ క్లబ్ నుంచి కూడా 2 వారాలు చేశారు. అది కాకుండా వారు లయన్స్ క్లబ్ ద్వారా ఇంకా కొన్ని ఈ సంస్థకు కూడా మీరు తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాము. పట్టణంలో ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం, ఎంతో వేడికి తాళలేక ఒక చుక్క మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు దొరకని సమయంలో చల్లటి మజ్జిగ అందరికీ నమస్కారం. డాక్టర్ సందీప్ ఈరోజు నేను ఇక్కడ విద్యార్థిగా రావడం ఏఎస్డబ్ల్యూఓ అమ్మ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ వాళ్ళు అతి చిన్న వయసు నుండి వీళ్ళు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది మనలో అందరికీ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, అందరి దగ్గర అన్నీ ఉంటాయి, కానీ సేవ చేసే గుణం అనేది కొంతమందికే ఉంటుంది. అది ఆ భగవంతుడు కొంతమందికి అందిస్తాడు, దాన్ని మనం వాడుకోవాలని. ఇంకోటి ఈ మిట్ట మధ్యాహ్నము ఎండలో నీరు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నీళ్ళు లేక చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి దాహాన్ని తీర్చే కార్యక్రమం ఇది. సో ఇలాంటి సేవలు చేయడం వల్ల వాళ్ళకి ఎంతో పుణ్యం ఉండాలని చేయడానికి కూడా అది. సో వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలని వాళ్ళు అందరికీ సమాజం. సోషలిస్ట్ కమ్యూనిస్టు పీతామహుడు కార్ల్ మార్క్స్ అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. కష్టాల కొరిమిలో కాలిన జీవితం, శ్రామిక జనచైతన్యమే తన ధ్యేయం. సోషలిస్ట్ కమ్యూనిస్టు పీతామహుడు కార్ల్ మార్క్స్ అని తెలిపారు. సోషలిస్టు కమ్యూనిస్టు పితామహుడు కార్ల్ మార్క్స్ అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. కష్టాల కొలిమిలో కాలిన జీవితం, శ్రామిక జన చైతన్యమే తన ధ్యేయం. సోషలిస్టు కమ్యూనిస్టు పితామహుడు కార్ల్ మార్క్స్ అని తెలిపారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా సోమవారం నాడు చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోషిక కరుణాకర్ అధ్యక్షతన మార్క్స్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జహంగీర్ మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం కృషి చేసిన సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ అని అన్నారు. జర్మన్ శాస్త్రవేత్త, తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు కార్ల్ మార్క్స్ అని అన్నారు. సమాజం, ఆర్థిక శాస్త్రం, మార్క్సిజం ప్రధానంగా రాజకీయాల వంటి వాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారన్నారు. మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు, వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని అన్నారు. మార్క్స్ కార్మిక వర్గ పెట్టుబడిదారీ వ్యవస్థలను కూలదోసి సామాజిక ఆర్థిక విముక్తి తీసుకొచ్చేందుకు సంఘటితంగా విప్లవ చర్య చేపట్టాలని వాదిస్తూ క్రియాశీలకంగా దాని ఆచరణ కోసం పోరాడారని అన్నారు. మార్క్సిస్టు మేధావి, కార్మిక వర్గ సిద్ధాంతకర్త కామ్రేడ్ కార్ల్ మార్క్స్ జయంతి నిర్వహించుకోవడం, అతని ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బూర్గు కృష్ణారెడ్డి, గోషిక కరుణాకర్, రాగిరి కృష్ణయ్య, నాయకులు బొజ్జ బాలయ్య, బత్తుల దాసు, ఉష్కాగుల సీను, బొడ్డు రాజు, బోయ యాదయ్య, ఎండి ఖయ్యూం, బావన్నపల్లి స్వామి, కందగడ్ల ఆనంద్, కల్వకుంట్ల శివ, సప్పిడి శ్రీనివాసరెడ్డి, బత్తుల రమేష, బత్తుల జయమ్మ, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. 1818 ఈరోజు మే 5వ తేదీ నాడు వారు పుట్టారు. 1883
చనిపోయారు. జర్మన్ శాస్త్రవేత్త. జర్మన్లో అంటే ఆయన జీవితం అంతా కూడా మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం. కానీ తన ఆలోచన ఏమిటంటే ఈ దోపిడీ జరుగుతుంది ఈ సమాజంలో, ప్రపంచంలో. ఈ శ్రమ దోపిడీ జరుగుతున్నప్పుడు నా వంతు నేనేం ప్రయత్నం చేయాలని ఆలోచనతో శ్రమ దోపిడీకి మూలం ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ మూలాలని చిన్న వ్యక్తులు పోతే పెట్టుబడిదారు సమాజం, పెట్టుబడిదారుడు కూలీని, కార్మికుడిని ఏ రకంగా మోసం చేస్తున్నాడు అనే అన్ని కోణాల నుంచి ఆలోచన చేసినప్పుడు ఈ మూలము చివరికి పెట్టుబడిదారుడి మీద పేదవాడు తిరగబడకుండా ఉండడం కోసము దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా తీసుకొచ్చి శ్రమ దోపిడీకి దేవుడు కూడా వాడుకుంటున్నాడు అని ఆలోచన చేసి తాను ముందుగా ప్రపంచాన్ని అధ్యయనం చేసి, చాలా గొప్ప విషయం ఏంటంటే ప్రపంచాన్ని అసలు ప్రపంచం ఎలా పుట్టింది, అసలు భూమి మీదే మొక్కలు ఎలా పుట్టినాయి, మనిషి ఎలా పుట్టిండు అని ముందు దీన్ని స్టడీ చేసి అనేక గ్రంథాలు చదివి జీవితం అంతా చదివి ఉంటాయి. చాలామంది ఏంటంటే తమ కుటుంబం కోసం జీవితాన్ని ఖర్చు పెట్టారు, కానీ తను చేసింది ఏంటంటే ప్రపంచం కోసం తను చదవాలనుకుని చదివాడు. చదివి తను చెప్పింది ఏమిటంటే ఈ ప్రపంచం అనేది ఎవడు సృష్టించింది కాదు, ఈ ప్రపంచం అనేది ఇది యథావిధిగా ఏర్పడ్డది తప్ప దీని వెనకాల దేవుడు దైవం ఎవడు అనేది లేదు అని చాలా క్లియర్గా చెప్పింది. అందుకే దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్నారు, దేవుని పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. ఇదంతా అబద్ధము, ఇదంతా మనిషి యొక్క శ్రమ వల్ల ఉద్భవించినది, మనిషి యొక్క శ్రమే కీలకమైనటువంటి చాలా గొప్పగా చెప్పారు. అందుకే మానవ శ్రమ ఎప్పుడు వరదిల్లాలి, మానవ శ్రమకు తగిన ఫలితం ఉండాలని చెప్పాడు. అందుకే మార్క్స్ తను రాసినటువంటి అనేక గ్రంథాలు చాలా గొప్ప గ్రంథాలు రాస్తూ తాను ఒక మాట చెప్పాడు. ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఒక కార్మికుడు పనిచేస్తున్నప్పుడు అతనికి ఇస్తున్నటువంటి జీతము కేవలం అతని శ్రమ విలువ గట్టిస్తున్నాడు తప్ప, కానీ తను ఆ కంపెనీలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు తన జీవితం అంతా అలా పనిచేస్తున్నాడు కదా, మరి తన జీవితాన్ని ఖర్చుకు ఏం కట్టిస్తున్నాడు అని అంటాడు. అంటే తన లైఫ్ అంతా కంపెనీలో పోతుంది, కేవలం తాను కష్టం చేసినందుకు మాత్రమే కట్టిస్తున్నాడు. అలాగే కష్టానికి 10 రెట్లు 100 రెట్ల యొక్క సంపద పోగవుతుంది. ఆ పోగైన సంపదలో కూడా కార్మికుని వాటా ఉన్నదని అంటాడు. కాబట్టి అందులో ఆ వాటా కూడా ఇవ్వమని అడుగుతాడు. ఆడ పంచాయతీ వచ్చింది అంటే ఒక కార్మికుడు 100 రూపాయలు ఉత్పత్తి చేస్తే 10 రూపాయలు జీతం ఇస్తున్నాడు, 90 రూపాయలు యజమాని యంత్రాల ఖర్చు కావచ్చు, అరుగుదల కావచ్చు, ఇంకా కరెంటు కావచ్చు, అన్ని తీసేసినా ఇంకొక 50% మిగులుతున్నాయి. ఆ 50 ఈయనకి ఏమి ఇస్తామంటాడు. ఆడ మండి పెట్టుబడిదారు. అందుకే వాస్తవమే కదా, శ్రమ మనిషి శ్రమ లేకుంటే ప్రపంచం. అందుకే శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి. దోపిడీ వ్యవస్థ పోవాలి, ఈ దోపిడీ వ్యవస్థ పోవాలి, సోషలిజం రావాలి, కమ్యూనిస్టు వ్యవస్థలోనే అందరికీ సమానమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని గొప్పగా చెప్పాడు. కానీ తన జీవితంలో అనేక కష్టాలు అనుభవించాడు. అక్కడ చెప్పాలంటే మామూలు కష్టం కాదు, ఆయనకు వచ్చిన కష్టం ఎవరికి రావు. అంత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చౌటుప్పల్ మున్సిపల్ సర్వీస్ రోడ్లు నేటికి పూర్తి కాకపోవడం, ఆ నిర్మాణం జరగవలసిన చోట్ల సర్వీస్ రోడ్లు అనేక అక్రమ నిర్మాణాలు అయినటువంటి సమాధుల మీద కోటబుద్ధులను తొలగించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చౌటుప్పల్ మున్సిపల్ సర్వీస్ రోడ్లు నేటికి పూర్తి కాకపోవడం, ఆ నిర్మాణం జరగవలసిన చోట్ల సర్వీస్ రోడ్లు అనేక అక్రమ నిర్మాణాలు అయినటువంటి సమాధుల మీద కోట బుద్ధులను తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. అదేవిధంగా గతంలో ఈద్గాకు కేటాయించిన స్థలాన్ని 2 ఎకరాలు నేషనల్ హైవే అథారిటీ వారు ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడిరెడ్డి మనోహర్ రెడ్డి, భిక్షం గౌడ్, రమణ గౌడ్, శంకర్, గుజ్జుల సురేందర్ రెడ్డి, కట్టకృష్ణ, ముత్యాల భూపాల్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మునగాల తిరుపతి రెడ్డి, మూడు వెంకటేశం, భక్తుల జంగయ్య, వనం ధనంజయ్,
తడక సురేష్, నూనె మాధవి, ఉడుగు విజయలక్ష్మి, రేపల్లె స్వప్న, చంద్రశేఖర్, బడుగు ధనంజయ్, కానుగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ల మీద అక్రమ కట్టడాలను రోడ్ల మీద అక్రమ కట్టడాలను రోడ్ల మీద అక్రమ కట్టడాలను రోడ్ల మీద అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై వెంటనే 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 సర్వీస్ రోడ్లను వెంటనే సర్వీస్ రోడ్లను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్టలో ఉన్న చండీశ్వర భవనాలు నిర్మించుకున్నామని మాపై ఆరోపణలు చేయడం సరైంది కాదని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు కర్రె వెంకటయ్య, కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పేరపు రాములు తెలిపారు. గుట్టలో ఉన్న కురుమ కురస్తులు మమ్మల్ని రావద్దని చెప్పడం అవమానంగా ఉందన్నారు. యాదగిరిగుట్టలో ఉన్న చండీశ్వర భవనం పేరుతో తమ స్వంత భవనాలను నిర్మించుకున్నామని వారు చెప్పడం సరైంది కాదని కురుమ సంఘం రాష్ట్ర నాయకులు కర్రె వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పేరపు రాములు తెలియజేశారు. భవనం వద్ద కురుమ కులస్తులు రావద్దని చెప్పడం అవమానంగా ఉందన్నారు. ఈ నెల 15న యాదగిరిగుట్టలో సమావేశం ఏర్పాటు చేసి కురుమ సత్రం నిర్మాణానికి కమిటీ వేయనున్నామన్నారు. ఈ సమావేశానికి జిల్లా కురుమ కులస్తులు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. గుట్టలో ప్రధాన ప్రాంతంలో స్థల సేకరణ నిర్మాణానికి కావలసిన నిధుల సేకరణపై చర్చించుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్ తీరు కురుమ కులస్తులలో అభ్యంతరకరమని ఆరోపించారు. ఇన్ని రోజులుగా చండీశ్వర భవనం కురుమ కులస్తులు వినియోగించుకున్నామని, ఇప్పుడు ఆ భవనం కేవలం మా సొంత భవనమని చెప్పుకుంటూ ఆ భవనం విక్రయిస్తామని చెప్పడం అత్యంత బాధాకరమన్నారు. ఇదే విషయం గతంలో చెప్తే నూతన కురుమ సత్రం నిర్మించుకునే వాళ్ళమని అన్నారు. చండీశ్వర భవనం ప్రారంభోత్సవ సమయంలో కురుమ కులస్తులమంతా సంఘం నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చామని అన్నారు. కురుమ సంఘం భవనమే భావించామని అన్నారు. తీరా ఆ భవనంపై కురుమ కులస్తులను అనుమతి లేదని చెప్పడం బాధాకరమని అన్నారు. ఎగ్గే మల్లేష్ ఆలేరులో దొడ్డి కొమరయ్య విగ్రహ నిర్మాణానికి వెళ్లేందుకు వెళ్తే ఎగ్గే మల్లేష్ కురుమ కులస్తులు దొడ్డి కొమరయ్యను అవమానపరిచే విధంగా మాట్లాడారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన తీరుపై జిల్లా కురుమ కులస్తులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా కురుమ కులస్తులు పాల్గొనాలని అన్నారు. ఆలేరు పట్టణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగిడి శ్రీశైలం, కురుమ కొన్నె మల్లేష్ కుర్మ, మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, ఎంపీటీసీ బీర్ల మహేష్, నాయకులు అచ్చిన కృష్ణయ్య, కురుమ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం నాయకులందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే మన యాదగిరిగుట్ట పట్టణంలో ఇప్పటిదాకా కురుమ సత్రం భవనం ఉన్నది అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. వాస్తవంగా అదే పేరు మీద చండీశ్వర సత్రం అనే పేరు మీద ఇప్పటి వరకు ఆ బిల్డింగ్ ఉన్నది. ఈ మధ్యకాలంలో మరి ఎగ్గే మల్లేశం గారు, రాష్ట్ర అధ్యక్షులు కురుమ సంఘం అధ్యక్షులు గారు, ఎమ్మెల్సీ గారు మరి ఈ మధ్యలో ఒక స్కూల్కు కిరాయికి ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని రూములు
ఆ డోనర్స్ ఏదైతే వాళ్ళు కట్టుకున్నారో వాళ్ళు వచ్చి ఉండిపోవడానికే తప్ప ఏ కుటుంబ సంఘం వ్యక్తులు కానీ ఎవరు కానీ ఇక్కడ రావడానికి వీలేదని చెప్పినారు. మరి అందరు కూడా ఎక్కడెక్కడి నుంచో కుటుంబ సంఘం మరి ఇక్కడ దేవస్థానానికి వచ్చే భక్తులు అనుకో, కుటుంబ సంఘం నాయకులు అనుకో, మరి ఇక్కడ కుటుంబ సత్రం ఉన్నది, మన బిల్డింగు మన కుటుంబ సంఘానికి సంబంధించిన బిల్డింగ్ అనే ఉద్దేశంతో ఆ సంఘంలకు కిరాయికి ఉండేవాళ్ళు. మరి ఈ మధ్యకాలంలో దాన్ని కిరాయికి ఇచ్చుకోరు కాబట్టి మేము అది కుటుంబ సంఘం మా అందరికి సంబంధించింది అని చెప్పేసి కూడా మేమందరం కూడా భ్రమలో ఉండి ఇక్కడ యాయగుట్టలో అన్ని సత్రాలు అవుతున్నాయి, మరి కుటుంబ సత్రం ఉన్నది కదా మాకెందుకు అనే ఉద్దేశంతో ఆ భ్రమలో ఉన్నాం. ఇప్పుడు అది మా సొంత బిల్డింగ్ మేము అమ్ముకున్నాను కానీ మమ్మల్ని ఎవరు అడగొద్దనే వాస్తవాలు వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు మేము కుటుంబ సత్రం నిర్మించుకోవాలి. దానికి మా జిల్లా కుటుంబ సంఘం నాయకులంతా కూడా మరి రేపు 15వ తారీఖు నాడు సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక కుటుంబ సత్రం పేరు మీద ఒక కమిటీ వేసుకోవాలి, ఇక్కడ ఒక భవనం కుటుంబ సత్రం భవనం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరి కుటుంబ సంఘం నాయకులకు తెలియాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశానికి మరి మన జెడ్పీటీసీ గారు, అనురాధ గారు, అదేవిధంగా పేర బ్రాహ్మణులు, పెద్ద మా సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎగిడి శ్రీశైలం ఆలేరు కుటుంబ సంఘం నాయకులు, మరి వీరప్ప గారు సర్పంచ్ గారు, మరి మహేష్ గారు, ఇక అందరూ కూడా సిద్ధులు గారు, యువకులు మల్లేష్ గారు, ఈయన అందరూ కూడా మరి సమావేశానికి రావడం జరిగింది. అంటే ఇది ఎవరికి చెప్పలేదు, ఇది ముఖ్యమైన కొంతమందికి చెప్పి దీన్ని కుటుంబ సంఘం నాయకులకు చెప్పాలి. రేపో ఎల్లుండో మళ్ళా ముఖ్యమైన కూర్చొని మరి సమావేశం ఎట్లా చేసుకుంటే బాగుంటుంది, ఎంతమందిని పిలిస్తే బాగుంటుంది అనే ఒక లిస్టు కూడా తయారు చేసుకొని మేము అందరు కూడా ఆహ్వానిస్తాం 15వ తారీఖు నాడు. మరి అన్ని ఇలా ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నాయకులను పిలుచుకొని ఈ సమావేశం ఉంటుంది. ఎట్లయితే ఈ సంఘం ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా ఏర్పాటు చేసుకుందాం అనేది మనము ఈ భవనం అనేది నిర్మాణం జరగాలి ఎట్టి పరిస్థితుల్లో. దీనికి మరి అందరం కూడా సహకరించుకొని అందరికీ శనార్థులు. మన యాయర్గుట్టలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మనకు చండీశ్వర భవనం ఉందని తెలిసింది. ఆ చండీశ్వర భవనం కూడా గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఆ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి యాయగుట్ట మండలంలో ఉన్నటువంటి కుర్మ కులస్తులు సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కూడా వాళ్ళందరూ కూడా అక్కడ శిలాఫలకం మీద పేరు పెట్టడం జరిగింది. ఆ తరువాత మన పేర బ్రాహ్మణ్ గారు చెప్పినట్టు మన కుర్మ కులస్తుల భవనం మన చండీశ్వర భవనం ప్రారంభమవుతుంది కాబట్టి దానికి అందరం కూడా కుర్మ కులస్తులు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి చదువుతో ప్రతి ఒక్క కుర్మ సంఘం నుండి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని తీసుకొని వచ్చి దాన్ని విజయవంతం చేసినాం. ఇవాళ మేము మాజీ ఎమ్మెల్సీ ఎగ్గం మల్లేశం గారు, మరి కుర్మరత్న అనే చెప్పుకునే కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గం మల్లేశం గారు ఇవాళ ఏం చెప్తున్నాడంటే, అది మేము ఆ రోజు దాతలు కొంతమంది దాతలతో సహకారాలతో ఇలా చండీశ్వర భవనం ఏర్పాటు చేసుకున్నాం. అది మాకే వర్తిస్తుంది, ఇది కుర్మ కులస్తులకు వర్తిస్తుందని చెప్తున్నాం. ఇది ఎప్పటికి కూడా ఇది మేము అడుగుతున్నామంటే ఎగ్గం మల్లేశం గారు అది దాతలదా ఈ కుర్మ కులస్తుల అందరిదా, ఇది తేలాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మేము ఉన్నాం, బీరప్ప గుడి కట్టుకోవాలన్నా గుళ్ళు కట్టుకోవాలన్నా కూడా కొంతమంది ముఖ్య పెద్ద దాతల దగ్గర సహకారాలు అవుతాం, దాతల దగ్గర డబ్బులు వసూలు చేస్తాం. ఆ డబ్బులు వసూలు చేసుకొచ్చి వాళ్ళు గుడి మీద ప్రేమతో భవన ప్రేమతో డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొని మనం కట్టిస్తాం. కట్టించినంత మాత్రాన అప్పుడు దాతలే అవుతారు, గుళ్ళే గోపురాలు కులస్తులకు సంబంధం ఉండదు. ఎగ్గం మల్లేశం గారు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏమన్నంటే కుర్మ రాష్ట్ర అధ్యక్షుడు మీరే అంటారు. అదేవిధంగా మన కుర్మలకు సంబంధించిన ఆస్తుల విషయాల్లో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తున్నాం. ఇవాళ నాగోలు ఉన్నటువంటి మనసులాభం ఉన్నటువంటి 4 ఎకరాల స్థలంలో ఆస్తులు ఉన్నది, దాన్ని లీజుకి ఇచ్చినావు. ఆ లీజుకి ఇచ్చి ఆ డబ్బులు ఎవరికి ఇస్తున్నావు? నెల 30 లక్షలు వస్తాయని చెప్తున్నావు. ఆ డబ్బులు ఎవరికి ఇస్తున్నావు? నీ జేబు నింపుకుంటున్నావు. అదేవిధంగా మన కొమరవేలు ఉన్న సత్రాలు ఉన్నాయి, ఆ సత్రాల్లో కూడా వచ్చే నిధులు కూడా నువ్వు సొంతాన్ని వాడుకుంటున్నావు. అదేవిధంగా మన ముస్లిం జంగులో ఉన్నది, ముస్లిం జంగులో బిల్డింగ్ ఉన్నది, భవనం ఉన్నది. ఆ భవనంలో కుర్మ విద్యార్థులకు పేద విద్యార్థులు ఉంటే వాళ్ళు చదువుకోవడం కోసం, ఆస్తుల వసతుల కోసం వాళ్ళు చదివిపియాలి, ప్రయోజకులు చేయాలని చెప్తున్నావు. నువ్వు ఇప్పటి వరకు ఎంతమంది పేద విద్యార్థులను, పేద పిల్లలను ఎంతమంది ప్రయోజనం చేసినావు, ఎంతమంది ఎంఆర్ఓలను చేసినావు, ఎంతమంది ఆర్డీఓలను చేసినావు? అది ఏది లేదు. నువ్వు వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర నెలకు 15,000 రూపాయలు వసూలు చేస్తున్నావు. ఇది ఎక్కడే అవసరం? నువ్వు ఏ చెప్తుంది అన్ని నువ్వు కుర్మల పేరు అడ్డం పెట్టుకొని ఇవాళ నువ్వు కుర్మ సంఘం అధ్యక్ష అయినప్పటి సంగతి కూడా కుర్మలకు ఒరగబెట్టింది ఏమి లేదు.
మొత్తం దోసుకుతుంటారు. కుర్బాటమెంట్ ఎమ్మెల్సీ పదవి పొందినాం, కష్టపడి సేవ చేస్తున్నాం. నేను లెక్క కడితే తప్ప మేము ఏమడినాం? మేము మొన్న రాజాపేట దగ్గర గేరుకుంట గ్రామంలో కుర్మ కులస్తులు కొరియలు చనిపోతే పిడుగుబడి చనిపోతే ఒక చనిపోయాడని చెప్పి ఫ్యామిలీ దగ్గర అందరం కలిసి అందరికి ఒక ఆర్థిక సాయం పాపం ఖర్చులు బాగాలని ఆర్థిక సాయం చేసాను పోతే ఆ ముచ్చట ఒక వర్షం వెళ్ళి అలాగే అందరం కూర్చున్నాం. అందరూ కుర్మ కులస్తులు అందరం కూర్చొని మరి గుర్తులో ఉన్నటువంటి చండీశ్వర భవనం అది కొత్త పేరు మార్చారు, ఏదో హైదరాబాద్ డిఫెన్స్ అని పేరు పెట్టారు. నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డు ఆనందనగర్ నివాసితులైన 65 సంవత్సరాల గందే అనసూర్య మరణించడంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిసెస్ పాస్ట్ ప్రెసిడెంట్ ముద్దునూరు రమాదేవి మృతురాలి కుటుంబ సభ్యులను మరణానంతరం నేత్రదానానికి అంగీకరింపజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు వారి టీంతో ఇంటి వద్దకు వెళ్లి నేత్రదానం ద్వారా కార్నియాను అను కంటి పొరలను స్వీకరించారు. నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్ ఆనంద్ నగర్ నివాసితులైన 65 సంవత్సరముల గందే అనసూయ సోమవారం ఉదయం 6 గంటల సమయంలో మరణించారు. విషయం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూ వాయిసెస్ పాస్ట్ ప్రెసిడెంట్ ముద్దునూరు రమాదేవి మృతురాలి కుమార్తె పద్మ మనవడు నితిన్ కుమార్లను సంప్రదించి వీరి మరణాంతర నేత్రదానానికి అంగీకరింపచేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు, కౌన్సిలర్ చంద్రశేఖర్, చిరునోముల టెక్నీషియన్ జానీలతో కలిసి ఈరోజు ఉదయం 10 గంటలకు వీరి ఇంటి వద్దకు వెళ్లి నేత్రదానం ద్వారా కార్నియాను కంటి పొరలను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఆదర్శవంతమైన జీవితం గడిపిన వీరి మరణాంతరం వీరి నేత్రాలను దానం చేసి కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న 2 నుండి 4 కంటి చూపును ప్రసాదించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, తమ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 3 పార్థివ దేహ దానాలను మరియు 113 నేత్రదానాల ద్వారా 226 కార్నియా పొరలను సేకరించి 226 మంది కార్నియా అంధులకు కంటి చూపును ప్రసాదించగలిగామని తెలిపారు. మరణాంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించవలెనని, పార్థివ దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 12 నుండి 15 గంటలలో దానం చేయవచ్చని అన్నారు. అందుకు తమ కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోములను ఫోన్ నంబర్ 9948143299కు సమాచారం ఇవ్వవలనని కోరారు. నేత్రదానంకు కావలసిన ఫ్రీజర్ బాక్స్ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. లయన్ ఎల్వి కుమార్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామరే యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్, లయన్స్ క్లబ్ శక్తి న్యూ వాయిసెస్ కార్యదర్శి కోట సరిత తదితరులు గందే అనసూయ మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పుణ్యం అందరు దక్కు అంత పుణ్యం అందరికి వస్తుందా? ఆ వయసుకు ఆ మనిషి అంత మటసాగా ఉండి లేకుండా అంత పుణ్యం చేసి అవునా? నేనే అదే ఇంకొక అమ్మాయి 2 ఉన్నారు. నేను చేసిన 9 వచ్చిన నేను చేసిన మిర్యాలగూడ రోడ్లో ఉన్నటువంటి ఆనందనగర్లో అనసూయ అనే వృద్ధురాలు దాదాపు 75 సంవత్సరాలు. ఆమె వయసు రీత్యా కూడా మరి ఉదయం యాక్టివ్గా ఉందన్నారు. వెంటనే మరి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటం, పాలు తీసుకోవటం జరిగిన తర్వాత వెంటనే కుప్పగూలిగారు. చాలా దురదృష్టకరమైన దుఃఖ సమయం. మరి ఈ సంఘటన తెలుసుకున్నటువంటి నైబర్ వారికి ఎంతో ఆప్తురాలు, దగ్గర మిత్రులైనటువంటి మా శక్తి న్యూ వాయిస్ పాస్ట్ ప్రెసిడెంట్ గారు 6:30కి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా ఉంది సార్ అనగానే తక్షణమే నేను మా ఐ బ్యాంక్ సెంటర్ కౌన్సిలర్ చంద్రశేఖర్కు టెక్నీషియన్ జాను కూడా ఫోన్ చేసి
రెడీ అయ్యి మేము రావడం జరిగింది. వాళ్ళ కూతురు హైదరాబాద్ నుంచి పద్మ గారు రావడం, ఆమె మనవడు నితిన్ గారు కూడా ఇద్దరిని కూడా ఒప్పించేసి వాళ్ళు నిజంగా ఆమె ఎంతో ధన్యురాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేది. ఎందుకంటే తన తదనానంతరం మరణానంతరం 2 కళ్ళను కూడా డొనేట్ చేసి వేరొక అందులుగా ఉన్నటువంటి చీకట్లో బ్రతుకున్నటువంటి అందులకు నిజంగా మరి ఆత్మకు శాంతి కలుగుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆలోచిస్తుంటాం, దుఃఖంతో ఉంటాం. ఎందుకంటే ఆమె కళ్ళు వేరే వాళ్ళకి అమర్చిన తర్వాత చూపిస్తుంటే అది ఎంత మంచి సమయం అది. అంటే మన సొసైటీలోనే అనసూయంగా తిరుగుతూ ఉన్నారని చెప్పేసి మనం ఆలోచించాలి. మరి ఈ సందర్భంగా ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి నుంచి వాళ్ళు సహకారం అందించారు. పాస్ట్ ప్రెసిడెంట్గా రమ గారు, ప్రెసిడెంట్ సెక్రటరీగా సరిత గారు, తర్వాత యాక్టివ్ మెంబర్ అంజలి గారు, అలాగే మా లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా 113వ కార్యక్రమాలు ఈరోజు చేయడం, దానికి రెట్టింపు అందులకు చూపునివ్వడం కూడా మాకైతే చాలా సంతోషంగా ఉంది. ప్రతి మనిషి కూడా బాధ్యత వహించాలి సమాజంలో. మరి మరణించిన తర్వాత ఆ బాడీ. నేను పాస్ట్ ప్రెసిడెంట్ రమాదేవి ముద్దునూరు, నల్గొండ శక్తి న్యూ వాయిసెస్. ఈరోజు ఎవరైతే నేత్రదానం చేశారో మన అనసూయమ్మ ఆంటీ, మా నైబరు. ఆమె నాకు గత 30 సంవత్సరాలుగా పరిచయం. ఆంటీ చాలా హెల్తీగా ఉండేవారు. 75 ఇయర్స్ అయినా ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేదు. తను సడన్గా ఇక వయసు రీత్యా హార్ట్ అటాక్ వచ్చి ఈరోజు మార్నింగ్ చనిపోవడం జరిగింది. వెంటనే నాకు తెలియడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఐ డొనేషన్కి నేను వాళ్ళని అవేర్నెస్ కలిగించి ఒప్పించాను. అదేవిధంగా డాక్టర్ పుల్లారావు సార్ కూడా వెంటనే ఇన్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళు కూడా వెంటనే స్పందించి వచ్చారు. నేత్రదానం చేయడం అనేది ఇంకొక నలుగురికి మనం చనిపోయినామండి. ఈరోజు మిర్యాలగూడ రోడ్లో, నల్గొండ మిర్యాలగూడ రోడ్డులో ఆనందనగర్ కాలనీలో అనసూయమ్మ గారి మరణానంతరం వారి కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు. నేత్రదానం చేయడానికి వాళ్ళని ప్రోత్సహించిన ముద్దునూరి రమాదేవి గారు, తన శక్తి న్యూ వాయిసెస్ పాస్ట్ ప్రెసిడెంట్ గారు వాళ్ళకి అవేర్నెస్ కలిగించి నేత్రదానానికి వాళ్ళని మోటివేట్ చేశారు. దానికి అనుగుణంగా డాక్టర్ పుల్లారావు గారు నేత్రదానాన్ని సేకరించి అనన్య క్రియేషన్ బ్యానర్స్పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. నవీన్ రాజ్, శంకరపు, పూజ, సుహాసినిలు స్త్రీలు ముఖ్య పాత్రల్లో నటిస్తూ రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్, ప్రతాప్ బండారి, రాకీ, నాగా మహేష్, ఫిషప్ వెంకటేష్, అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్, భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. నవీన్ రాజ్, శంకరపు, పూజ, సుహాసిని స్త్రీలు ముఖ్య పాత్రలో నటిస్తూ రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్, ప్రతాప్ బండారి, రాకీ, నాగమహేష్, ఫిష్ వెంకట్, అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాకేష్, భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అజీం, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల క్రిష్, ఎంఎల్ రాజా సంగీతాన్ని అందించారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరికథ దర్శకుడు మ్యాగీ, ప్రముఖ సీనియర్ నటుడు 30 ఇయర్స్ పృథ్వీ, డైరెక్టర్ జోయల్ జార్జ్, ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం, హీరో నవీన్, నటుడు కార్తీక్ రత్నం తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ సునీల్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారాలండి. తెరచాప షూటింగ్ అసలు ఎలా మొదలైంది, అసలు
అబ్బాయి నవీన్ రండి తను ఎఫెక్ట్స్ మామూలు కాదు. చాలామంది చెప్తారు సినిమా కోసం మేము జిమ్కి వెళ్ళాం, మేము కష్టపడ్డాం, మేము 24 hours పనిచేసాం. కానీ సచ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక యాక్టరే కాదు, అతనిలో అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఒక ఏమంటారు దాన్ని, మంచి హ్యూమన్ బీయింగ్. అసలు ఎంత కష్టపడ్డాడు అనేది షూట్ ఉందన్నమాట. తెలిసి ఫీవర్ ఏదో ఉంది. అలాగే ఒక 5 members బాయ్స్ ఉన్నారు షూట్లో, 5 or 6 members. వాళ్ళతో అవ్వట్లేదు స్విమ్మింగ్ పూల్లో షార్ట్స్ చేయడానికి. అండ్ ఫస్ట్లీ నేను ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సార్ లేదే ఈ సినిమా లేదు. మా టీం అందరినీ గ్యాదర్ చేసి టీం వర్క్ అంటే కంప్లీట్లీ టీం వర్క్. అండ్ బడ్జెట్ ఎక్స్టెండ్ అవుతున్నా కూడా ఎక్కడ కూడా సార్ కాంప్రమైజ్ అవ్వలేదు, తగ్గలేదు, సినిమాని నమ్మారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తుల్లో షూటింగ్ జరుగుతుంది. మేము అయితే చేపలు తినడానికి వెళ్ళినట్టు ఉంది. రోజు బోట్లు రావటం, వాళ్ళ దగ్గర కొనుక్కోవటం, వండించుకోవడం, తినటం, ఇదే పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. డైరెక్టర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, మంచి క్యారెక్టర్ ఇచ్చావు. ఇక్కడ థ్యాంక్ యూ మీడియా ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు నాకు తమ్ముడు. నిన్న నేను ఇంటికి వెళ్ళాను వేరే పని మీద. ఇలా ఈవెంట్ ఉందంటే సారీ అన్న నేను బయటకు వెళ్తున్నా అన్నాడు. ఇందాక కార్ దిగుతుంటే తెలిసింది వచ్చాడని. సో నేను స్పెసిఫిక్గా ఎవరిని రమ్మని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, ఇక్కడ ఉన్న వాళ్ళే నా మెయిన్ స్ట్రెంగ్త్. ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఆ కంటెంట్నే చెప్పాలనుకున్నాను. అంటే షూటింగ్కి వెళ్ళినట్టు కాకుండా ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు, వేటాడ్డకి వెళ్ళినట్టు, ఏదో తలస్నానం చేతకి వెళ్ళినట్టు ఉండేదన్నమాట. అంటే దానికి కూడా రీజన్, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత 50 మంది ఆర్టిస్టులు వస్తారు బయటకు అన్నాడు కదా, అందరికీ లైఫ్ వస్తుంది సినిమా రిలీజ్ అయ్యాక. కానీ రిలీజ్ వాస్తవానికి స్కోర్ అంతా రికార్డింగ్కి డంప్ చేసుకుని నోట్స్ పెట్టుకుని రాసుకుంటూ వెళ్ళిపోయినాం. ఇది ఎక్కడ దీన్ని ఓన్లీ స్కోర్ ఎన్హాన్స్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అసలు ఏమనుకోలేదు. నోట్స్ డిజైన్ చేసుకుంటూ దాదాపు ఇందులో నేను ఒక వన్ ఆఫ్ ది లీడ్ చేస్తున్నా. సో ఈ అవకాశం ఇచ్చిన జోయల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సో జోయల్ గారు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి హ్యాపీ డైరెక్టర్స్ డే. సో జోయల్ గారు ఏంటంటే స్పెసిఫిక్ కూడా చాలా బాగుంటుంది అన్న మూవీలో. అటు ఎలా చెప్పాలంటే, ఇది ఒక డిఫరెంట్ జానర్ టైప్ ఉంటుంది. నారప్ప సార్ మూవీలో స్టడీ కోసం ఉంటుంది, బట్ దీంట్లో అలా కాదు. చిన్నప్పటి నుంచి రీజన్ మాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏంటంటే, మనకి ఈ ప్యాటర్న్ వెళ్తే మాస్కి లిమిట్ అనేది ఉండదు. ఓకే, సో అది ఈ యొక్క ప్యాటర్న్ మీద వెళ్ళాము. సో ఇంకోటి ఏంటంటే, ఒక తమిళ్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో, సో ఆ ప్యాటర్న్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే చాలా చాలా మంచివాడండి అతను. ఎలా అంటే, ఏ రాత్రైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే, ఏ రాత్రైనా వాళ్ళ నంబర్ అతను ఫోన్లో లేకపోయినా సరే వెళ్ళి వాళ్ళ కోసం సాయం చేసేస్తాడండి. ఆయనకి ఎంతైతే అంత సాయం. స్టేజ్ పైన ఉన్నాను పోవట్లేదు. హరికథ చేస్తున్నప్పుడు నా కొలీగ్, నా టీమ్మేట్ మనీ అని తనని కాస్ట్ చేశాడు. సో ఆన్ దట్ డే, ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ నేను చూసినప్పుడు ఇట్స్ వెరీ స్మాల్ రోల్, చాలా చిన్న రోల్. చాలా చిన్న రోల్కి నేను పెద్దగా ఏం రాయలేదు, బట్ ఆ పర్ఫార్మెన్స్ చూశాక నేను తను పిలిచి ఎస్టీఎఫ్ బి టీం ఎస్ఐ బాలరాజు సిబ్బంది కలిసి కుత్బుల్లాపూర్ శివారెడ్డి నగర్లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో షరీఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 1.36 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లక్షలు విలువ చేసే బైక్ను, సెల్ ఫోన్ను, గంజాయిని ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామని ఎస్ఐ బాలరాజు తెలిపారు. ఇంటీరియర్ పనులలో నైపుణ్యత కలిగిన వృత్తి కళాకారుడు వృత్తితో పాటు ప్రవృత్తిగా గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేపడుతూ 2.5 లక్షల బైకు, 1.5 లక్షల సెల్తో గంజాయి డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ బి టీం ఎస్ఐ బాలరాజు సిబ్బంది కలిసి కుత్బుల్లాపూర్ శివారెడ్డి నగర్లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో షరీఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 1.36 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లక్షలు విలువ చేసే బైక్ను, సెల్ ఫోన్ను, గంజాయిని ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామని ఎస్ఐ బాలరాజు తెలిపారు. ఈ కేసులో అఖిల్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. మరో కేసులో ఎండిఎం డ్రగ్స్ పట్టివేత, గోల్కొండ టీఎస్ఎస్, పీడీసీఎల్, మారుతి
లంగర్ హౌస్ ప్రాంతంలో HDF బి టీం నిర్వహించిన దాడులలో 5 గ్రాముల MDMA డ్రగ్స్ను పట్టుకున్నారు. డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న మహమ్మద్ సులైమాన్ను, అతడి వద్ద ఉన్న 2 సెల్ ఫోన్, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన షకీల్పై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని డ్రగ్స్ను కోల్కొండ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామని తెలిపారు. బీహార్ హమాలీలు కలిసికట్టుగా ఉండి రైతుల వ్యాపారస్తులకు ఇలాంటి ఇబ్బందులు కలిగించకుండా పనిచేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తెలిపారు. సోమవారం సూర్యాపేట పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని బీహార్ హమాలీలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. బీహార్ హమాలీలు కలిసికట్టుగా ఉండి రైతులు వ్యాపారస్తులకు ఇలాంటి ఇబ్బందులు కలిగించకుండా పనిచేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తెలిపారు. సోమవారం సూర్యాపేట పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని బీహార్ హమాలీలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుండి 300 మంది హమాలీలు రమేష్ ఆధ్వర్యంలో వచ్చి ఐకేపీ రైస్ మిల్లర్లు వ్యవసాయ మార్కెట్ పనిచేయడం అభినందనీయమన్నారు. ఇక్కడ ఉన్న హమాలీలు కూడా పోటీతత్వంలో ముందుండి పనిచేయాలన్నారు. రైతులు పండించే పంటను ఎగుమతి దిగుమతి చేస్తూ అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. కమిషన్దారులకు నమ్మకంగా పనిచేయాలని తెలిపారు. రైతులతో హమాలీలు కలిసిమెలిసి ఉండాలని, హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నాకు వెంటనే తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మాడుగుల రుగ్మదర్, మార్కెట్ హమాలీ సంఘం మేస్త్రి రమేష్ శర్మ, రూదల్, మనోజ్, మకాం, అజయ్ ముఖి, అనిల్, పవన్, హాసిక్, ప్రకాష్ జాదవ్, పసీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు ఆవుల రామన్న యాదవ్ 3వ వర్ధంతి సందర్భంగా వీటీ కాలనీ హనుమాన్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సిరిగిరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ, నేటికి రామన్న యాదవ్ భౌతికంగా మనకు దూరమై 3 సంవత్సరాలు గడుస్తున్న వారి యొక్క జ్ఞాపకాలు, వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయని అన్నారు. ఈరోజు కీర్తిశేషులు ఆవుల రామన్న యాదవ్ 3వ వర్ధంతి సందర్భంగా వీటీ కాలనీ హమాన్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సిరిగిరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ, నేటికి రామన్న యాదవ్ భౌతికంగా మనకు దూరమై 3 సంవత్సరాలు గడుస్తున్న వారి యొక్క జ్ఞాపకాలు, వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయన్నారు. ఆపదలో ఉన్న యువకులకు, విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి అని కొనియాడారు. వారు లేని లోటును తీర్చలేదని అన్నారు. వారి యొక్క ఆశయ సాధన కోసం వారు వచ్చిన సేవా స్ఫూర్తితో మునుముందు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, సూకారపు యాదగిరి గౌడ్, పాలకూరి నరసింహ, ఆవుల నాగరాజు, బత్తిని యాదగిరి, పసుపులేటి మిని, చక్రపాణి, రాజశేఖర్, వెంకన్న, నితీష్ రెడ్డి, హరితేజ, సంతోష్, పరశురాం, యాదగిరి, రాము, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. CMRF చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. పోలీస్ గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్న డాక్టర్ సందీప్.
సోషలిస్టు కమ్యూనిస్టు పితామహుడు కార్ల్ మార్క్స్ అన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. చౌటుప్పల్లో సర్వీస్ రోడ్ అవకతవకలు అక్రమ నిర్మాణాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మరియు రూరల్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా. గుట్టలో ఉన్న చండీశ్వర భవనం పేరుతో తమ సొంత భవనాలను నిర్మించుకున్నామని చెప్పడం సరైంది కాదన్న రాములు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 113వ నేత్రదాన స్వీకరణ. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జి రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. 1.36 కేజీల గంజాయి పట్టివేత, 2.5 లక్షల బైక్, 1.5 లక్షల ఫోన్ స్వాధీనం. బీహార్ కూలీలు, రైతులు, వ్యాపారస్తులకు నమ్మకంగా ఉండి పనిచేయాలన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిని సన్మానించిన బీహార్ అమ్మాలీలు. ఘనంగా ఆవుల రామన్న యాదవ్ 3వ వర్ధంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.